అల్లూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులపై దాడి చేశారు. నాసిరకం భోజనంపై ఫిర్యాదు చేసినందుకే తమను కొట్టారంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కొయ్యూరు మండలం బాలరం గ్రామంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో కొన్ని రోజులుగా సరిగ్గా ఉడకని అన్నం, పాడైపోయిన కూరగాయలతో వంట చేస్తూ ఉన్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు ఆహారం తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. అల్లూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులపై దాడి చేశారు. నాసిరకం భోజనంపై ఫిర్యాదు చేసినందుకే తమను కొట్టారంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కొయ్యూరు మండలం బాలరం గ్రామంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో కొన్ని రోజులుగా సరిగ్గా ఉడకని అన్నం, పాడైపోయిన కూరగాయలతో వంట చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఆహారం తినలేక ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఇక్కడ ఏకలవ్య పాఠశాలలో ఉడకని అన్నము అలాగే పాడైపోయిన కూరగాయలతో భోజనం పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆహారం తినలేక తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా? అక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఏకలవ్య పాఠశాలలో అయితే విద్యార్థుల పైన ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో హిందీ ఉపాధ్యాయుడు పూర్తిగా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి నిత్యం కూడా మధ్యాహ్నం పూట భోజనం ఏదైతే ఉంటుందో మిడ్ మీల్ కావచ్చు, అలానే ఈ స్కూల్స్ లో మధ్యాహ్నం వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనాన్ని అయితే పెట్టే కార్యక్రమం అయితే ఉందో ఆ సమయంలో అన్నం అయితే సరిగ్గా ఉడకటం లేదని చెప్పేసి, అలానే ఏవైతే వంటలు చేస్తారో కూరగాయలతో వచ్చే వంటలు కావచ్చు అవేవి కూడా సరిగ్గా ఉండట్లేదు, బాగా చేయట్లేదని చెప్పేసి అయితే వాళ్ళు తెలియజేసిన పరిస్థితుల్లో దానికి సంబంధించి ఒక్కసారిగా ఆ ఫిర్యాదు ఆ నేపథ్యంలోనే యొక్క పిల్లల పైన 10 మంది పిల్లల పైన ఈ యొక్క ఉపాధ్యాయుడు పూర్తిగా లోపలికి ఎవరైతే ఉపాధ్యాయుల దగ్గరికి పిల్లలు 10 మంది కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళపైన దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య పాఠశాల ఏదైతే ఉంటుందో ఆ పాఠశాలలో వీళ్ళు అక్కడ విద్యను అయితే అభ్యసిస్తున్నారు. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ఏకలవ్య స్కూల్ అంతా కూడా ట్రైబల్ కి సంబంధించిన వారి యొక్క పిల్లలంతా కూడా ఆ ప్రాంతంలో చదువుకోవడం జరుగుతుంది. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం ఏదైతే ఉందో అది సరిగ్గా బాగా ఉండటం లేదని చెప్పేసి, నాణ్యత అయితే పూర్తిగా కరువైందని చెప్పేసి కూడా స్థానికంగా వారి పిల్లల యొక్క తల్లిదండ్రులు సైతం కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని రోజులుగా అన్నం సరిగ్గా ఉడకడం లేదని చెప్పేసి, అలానే కాయగూరలతోనే వంటలు అంటే ఈ చికెన్ పెట్టాల్సిన సమయం ఎగ్స్ ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా ఓన్లీ ఏవైతే కలుపు కాయగూరలు ఉంటాయో వాటన్నింటితోనే భోజనం పెడుతున్నారని చెప్పేసి కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని వారి యొక్క తల్లిదండ్రులకు తెలియజేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందికి అలానే ప్రధానోపాధ్యాయులకు కూడా దీనికి సంబంధించి ప్రశ్నించడానికి అయితే వాళ్ళు వచ్చారు. ఆ సమయం ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత 10 మంది విద్యార్థులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారని ఓ హిందీ ఉపాధ్యాయుడు గమనించి ఆ యొక్క విద్యార్థులను ఏదైతే చదువుకోవట్లేదని చెప్పేసి అయితే వాళ్ళని కొట్టినట్లు విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. కానీ పూర్తిగా అయితే ఏదైతే ఈ అన్నానికి సంబంధించి మధ్యాహ్నం భోజనం మిడ్ మీల్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదనే కారణంతోనే మమ్మల్ని కొట్టారు, కానీ ఈ యొక్క ఒక హోంవర్క్ చేయలేదని చెప్పేసి అయితే కొట్టినట్టు చిత్రీకరిస్తున్నారని చెప్పేసి అయితే విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చాలా మంది కూడా హోంవర్క్స్ ఆ సమయంలో సరిగ్గా చేయకపోయినా ఈ 10 మంది పైన మాత్రమే హిందీ ఉపాధ్యాయుడు పూర్తిగా దాడి చేశారని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడు కొట్టడంతో అయితే వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని, భయం వేస్తుందని చెప్పేసి, పాఠశాలకు వెళ్లాలన్నా కూడా భయం కలిగే విధంగా ఉందని చెప్పేసి అయితే విద్యార్థులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పైన అయితే ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలో అందిస్తున్న భోజనం పైన నాణ్యత ప్రధానంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ ఏదైతే ఉందో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం కూడా పలు చోట్ల ఇవే ప్రభుత్వ పాఠశాలలు ఇటువంటి విధంగానే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. దాంట్లో భాగంగానే విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లా అల్లూరు ప్రాంతంలో కూడా ఇటువంటి ఘటన కావడంతో అయితే ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపైన తగు చర్యలు తీసుకునే విధంగా అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే స్థానికంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ATW
క్రాంతి ఏకలవ్య పాఠశాలను సందర్శించి స్థానికంగా ఏదైతే టీచర్స్ ఫెడరేషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ లోపల సంబంధించి 7-8 తరగతుల విద్యార్థులకు పడుతున్న ఇబ్బందుల పైన పూర్తి సమాచారంతో సేకరించారు. దానికి సంబంధించి కూడా ఫిర్యాదు ఎంఈఓకు అలానే డిఈఓకి అయితే ఫిర్యాదు చేస్తాము, కలెక్టరేట్ లో కూడా దీనికి సంబంధించి ఫిర్యాదును అందిస్తామని కూడా ఏటీడబ్ల్యూ క్రాంతి కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య, సూర్యప్రకాష్, అంటే విద్యార్థులపై దాడి జరగడంపై ఒక ఉపాధ్యాయుడు దాడి చేసినంపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా, లేకపోతే దీని వెనుక అధికారుల నిర్లక్ష్యం అంటారా? ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎస్, ఏదైతే ఇటువంటి ఘటనలు నిత్యం కూడా పరిపాటిగా జరుగుతున్నాయైతే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మధ్య అరకొర భోజనాలు పెడుతున్నారు. ఈ టర్మ్ ఏదైతే 26-27 అకాడమిక్ ఇయర్ ఏదైతుందో ఈ జూన్ జూలై నెలలో ఇప్పటికి అవుతున్న చోట్ల చాలా చోట్ల కూడా ఇటువంటి భోజనాలు పెట్టే విషయంలో కావచ్చు, ఉదయాన్న ఇవ్వాల్సిన ఏవైతే వాళ్ళు పిల్లలు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ పైన అత్యధికంగా దండిస్తున్న పరిస్థితులు అయితే చాలా చోట్ల అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అలానే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఈ యొక్క భోజన నాణ్యత అనేది అయితే పూర్తిగా కోల్పోయిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఈ సిబ్బంది ఎవరైతే వంట చేసే సిబ్బంది ఉంటారో వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులు అందడంలో అయితే కాస్త ఆలస్యత్వం జరుగుతుందని, అంత మొత్తంలో కూడా డబ్బులు అయితే రావట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ యొక్క మటన్ గానీ చికెన్ గానీ ఇవ్వాల్సిన సమయంలో కూడా ఇవ్వకపోవడంతో పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది దీన్ని పూర్తిగా అయితే అధికారుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. ఉన్నా కూడా కొట్టారని అప్పుడు వీళ్ళు అమ్మ వచ్చి ఎందుకు కొడుతున్నారంటే నీకు సంబంధం లేదు కూర్చొని ముందులో చెప్పాడు. అంటే మా పేరెంట్స్ భయపడిపోయి వెళ్ళిపోయారు బయటికి. అప్పుడు వెళ్ళిపోయారు బయటికి. వీళ్ళకి మదర్ ముందు కొట్టారు అంకమ్మ చిన్నపిల్లలు.